పరిశుద్ధాత్మ మనల్ని దర్శించి బాప్తిస్మం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తర్వాత మనకు నూతన స్వభావం కలుగజేస్తాడు అనేది నేను ఇప్పుడు చెప్పా. నూతన స్వభావం కలుగజేస్తాడు అన్నాను. మనం బాప్తిస్మం పొందినా కూడా ప్రాచీన స్వభావంలో వీసుమంతు కూడా మార్పు రాకుండా, నూతన స్వభావపు ఛాయలేవి మనలో కనబడకుండా మనం బ్రతుకుతున్నాము అంటే పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగలేదని అర్థం. నిజంగా పరిశుద్ధాత్మ కార్యం మనలో జరిగితే కొంత ప్రాచీన స్వభావపు లక్షణాలు కనపడ్డా శరీరమును బట్టి ఆత్మను బట్టి నూతన స్వభావపు లక్షణాలు అయితే ఖచ్చితంగా కనబడతాయి. ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అనేది మనం పరిశీలించి చూసుకోవాల్సిన అంశం.